గడప గడపకు సిపిఐ అని చెప్పి రాష్ట్ర స్థాయి ఆర్డినెన్స్ స్థాయిలో కూడా కమ్యూనిస్ట్ పార్టీ ప్రతి గడప తొక్కి వాళ్ళతో మాట్లాడి కమ్యూనిస్ట్ పార్టీకి చందా ఇవ్వని చెప్పేసి అడగడం, అదేవిధంగా కార్యక్రమాలు చెప్పడం, ప్రజల సమస్యలను తెలుసుకోవడం, దాని కార్యాచరణ రూపొందించుకోవడం, కార్యాచరణ ద్వారా పెద్ద ఎత్తున ప్రజలకు మేలు చేసే పద్ధతుల్లో, ప్రభుత్వాన్ని ఒత్తిడి చేసే పద్ధతుల్లో మా ఉద్యమం సాగిస్తున్నాం. మామూలు ప్రచారమే కాకుండా ప్రజలతో పాటు మరి కమ్యూనిస్ట్ పార్టీకి ఆర్థికపరమైన సహాయం కూడా కావాలి. కాబట్టి రాను రాను ఈ కార్పొరేటీకరణ వచ్చిన తర్వాత సామాన్య వాళ్ళకి చందాలు ఇవ్వడం మానేస్తున్నారు. అందులో ఎవరైతే మేము కష్టపడుతున్నామో ఆ కార్మిక శ్రామిక ప్రజానీకను కలిసి తొడమో వసూలు చేయడం ద్వారా కమ్యూనిస్ట్ పార్టీకి నిధి వసూలు చేద్దామని చెప్పేసి డెసిషన్ తీసుకున్నాం. అది చేస్తున్నాం. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే పొలిటికల్ కరప్షన్ పెరిగిపోయింది. ఆ కరప్షన్ పెరిగి చివరికి చాలా స్థాయికి వెళ్ళిపోయింది. దీన్ని అధిగమించాల్సిన అవసరం కూడా ఉంది. అందుకే మా పోరాటాలు కూడా ఈ కార్పొరేట్ వ్యవస్థకు వ్యతిరేకంగా, కార్పొరేట్ దోపిడీ విధానానికి వ్యతిరేకంగా, కార్పొరేట్ దోపిడీ వ్యవస్థను సపోర్ట్ చేసే రాజకీయ అవకాశవాదులకు వ్యతిరేకంగా పోరాటం చేయడం తప్ప ఇంకో మార్గం లేని ఉద్దేశంతో మేము డెసిషన్ తీసుకున్నాం. ఇది చేస్తాం. అయితే ఇప్పుడు సమస్య వచ్చిందంటే ఎక్కడ చూసినా పెట్రోల్ ధరలు పెరిగిపోతున్నాయి, గ్యాస్ సిలిండర్ ధర పెరిగిపోయింది. ఇంక రాను ఇంకా చాలా ధరలు పెరిగిపోతాయి. దానికి కారణం ట్రంప్ నిర్వహించేటువంటి యుద్ధం. ఇరాన్ పైన యుద్ధం ప్రకటించాడు. ఇరాన్తో పాటు అందరిపైన దాడులు చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు పెట్రోల్ ధర పెరిగిపోయారు. ట్రంప్ అనేటువంటి వ్యక్తి అమెరికా దేశ అధ్యక్షుడు. అమెరికా ప్రజానికని బాధ్యత తప్ప ప్రపంచం ఏ దేశమైనా సరే నాకు వ్యతిరేకంగా ఉండడానికి వీలు లేదు, నేను మీ ఆస్తులను దోపిడీ చేసుకుంటా, నాకు అడ్డం చేయడానికి వీలు లేదని చెప్పేసి వెనుజులాను ప్రభుత్వాన్ని కూల్చేశాడు. ఇప్పుడు ఇరాన్ కమ్యూని కాల్చే చంపేయడం కాకుండా దాని దేశం దోపిడీకి ప్రయత్నిస్తున్నారు. సరే, ఇంత పెద్ద భారతదేశం అండి, ప్రపంచంలోనే పెద్ద పార్లమెంటరీ ప్రజాస్వామ్య దేశం ఇది. అలాంటి దేశాల్లో ఉన్నటువంటి ఏంటంటే నువ్వు రష్యా దగ్గర కొనకూడదు అని అంటే ఆపేస్తున్నాడా? 30 రోజులు నీకు పర్మిషన్ అంటే ఒప్పుకుంటాడా? ఎంత అవమానం ఇది! ఆడికి 25 కోట్ల జనాభా, 140 కోట్ల జనాభా మన పార్లమెంటరీ వ్యవస్థ. ట్రంప్ ఆడించి మోడీ నీకు అనుమతి ఇచ్చేశాను, నెలలో మాత్రం తీసుకో, డీజిల్ కొనుక్కో, రష్యా దగ్గర కొనడానికి వీల్లేదు, నేను నా మాట అని చెప్పేసి అంటే ఎంత ధైర్యం ఉండాలా? ఇంత పెద్ద భారతదేశ ప్రజా బలాన్ని అతి తక్కువ ఉన్నటువంటి వాళ్ళు దబాయించి స్లేవరీ దాకా బానిసలాగా ట్రీట్ చేస్తున్నారు. ఇది ఒక విధంగా అవమానకరం. మోడీకే కాదు, భారతదేశంలో 140 కోట్ల కూడా అవమానకరం. ఇది అలాంటి అవమానకరం ఉండాల్సిన పనిలే. ఇప్పుడు ఏమంటున్నాడు విదేశాంగ మంత్రి కానీ మోడీ కానీ, శాంతి చేయండి, యుద్ధం చేయదు అంటున్నాడు. యుద్ధం చేసేది ఎవరు? యుద్ధం చేసేది మోడీ. మరి మోడీకి చెప్పాలి, ట్రంప్కు చెప్పాలి కదా. ట్రంప్కు చెప్పి అయ్యా యుద్ధం అప్పని చెప్పకుండా, ఎవరైతే యుద్ధం చేస్తాడో ట్రంప్ చెప్పకుండా ఇక్కడ పోయి ఇరాన్ చెప్తున్నాడు శాంతిగా ఉండని. వాళ్ళు దెబ్బలు తింటారు పాపం. దెబ్బలు తినేవాళ్ళు శాంతిగా ఉండాలన్నా? కోటి ఉద్యోగులకు పోవా? అమెరికా నేను ట్రంప్ ఎందుకు చెప్పను, నువ్వు యుద్ధం ఆపని చెప్పని, యుద్ధం ఆపని ఒక మాట చెప్పండి. ఇంత పెద్ద భారతదేశం, ప్రపంచం మొత్తం మంచి చదువుకు వస్తుంది. అప్పుడు ట్రంప్కు దిగుతాడు. అలాగే ఇంత అవమానకరమైనటువంటి ఆర్థిక భారాలు మోస్తూ ఉంటే దాన్ని భరించడం సాధ్యం కాదు. ఇది ఒక విధంగా అవమానకరంగా ఉంది మన భారతదేశానికి. మోడీ ఈ భారతదేశ ప్రజానీకం యొక్క ఆత్మగౌరవాన్ని పెంచుతాడో అవమానం చేస్తాడో తెలుసుకోవాల్సింది. భవిష్యత్తు మాత్రం అటు ట్రంప్కు సంబంధించి మోడీ వీళ్ళకి గుణపాఠం చెప్తాం. అందుకే చెప్పా, ఆ ఇరాన్ యుద్ధం, మోడీ చేసినటువంటి దానివల్ల వెనుజులాలో మన చౌకగా వచ్చిన ఆయిల్ని రానికుండా చేశాడు. ఇరాన్ చౌకగా వచ్చిన ఆయిల్ని ఆపేస్తూ ఉన్నాడు. సోవియట్ యూనియన్ చౌకగా మనకి ఇస్తూ ఉంటే అది కొనడానికి వీల్లేదు అంటున్నాడు. అంటే ట్రంప్ చేసే పనుల వల్ల మనకు గ్యాస్ ధర పెరుగుతూ ఉంది, పెట్రోల్ డీజిల్ ధర పెరుగుతూ ఉన్నాయి. దానివల్ల ఇంక దాని ఉత్పత్తి మొత్తం పెరుగుతాయి, నిత్యావసర వస్తువులు మొత్తం పెరిగిపోతాయి. ఇది ఒక ప్రమాదకరం. భారతదేశంలో నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోతాయి, సామాన్య ప్రజలకు ఇబ్బంది పడతారు. అది ఒక విధంగా ప్రాణ సంకటంగా మారుతుంది. అందుకనే మోడీ చెప్పాల్సి ఏంటంటే, ట్రంప్ నీ వల్ల మన భారతదేశం దానికి కోట్లాది ప్రజానికి ఇబ్బంది పడుతూ ఉన్నారు, ధరలు పెరిగిపోతూ ఉన్నాయి, పెట్రోలు డీజిలు గ్యాస్ పెరిగిపోతూ ఉంది, తక్షణం మీరు యుద్ధం ఆపండి అని చెప్పని ఒక మాట చెప్పాల్సిన తప్ప ఇంకో మార్గం లేదు. ఆ లేక ఫైట్ చేయడానికి పోతా ఉన్నాం.
ఏమైంది? బాగానే ఉన్నాడుగా. ఏం ఆ నీళ్ళు బాగానే ఉన్నాయిగా. మంచి మంచి సినిమా ముఖ్యంగా సినిమా చూపిస్తున్నారు. రాజీనామా చేయాలి వద్దనేది ఆయన నైతికతకు వదిలేయాల. ఇది పవిత్రమైనటువంటి దేవస్థానం. ఇది కోట్లాది ప్రజానీకం భక్తి ఉంది. కోట్లాది ప్రజానీకం ఏమైనా మన చైర్మన్ ఇప్పుడు రాష్ట్రాల్లో ఉన్నాడంటే ఎంత అవమానకరంగా ఉంటుంది. అందులో ఇప్పుడు అబద్ధం కావచ్చు, లేదా ఫేక్ కావచ్చు, అది నిరూపించేయండి. అప్పటిదాకా ఆయన అంత దిగాల. ఆయన గురించి ఆరోపణ నీరు వార్తలు కావచ్చు, అబద్ధాలు కావచ్చు, అది నిరూపించేంత రాజీనామా చేసి బయటకు వచ్చి నిరూపించిన తర్వాత అప్పుడు ఉండమని చెప్పండి. అంతేకాని నేను కొనసాగుతాను సిగ్గు లేకుండా అంటే కోర్టులో పోయి తెచ్చాడట. కోర్టులో ఏం తెచ్చాడు? నా మీద ఎవరు మాట్లాడకూడదని. కోర్టు అట్టేస్తే నాకు అర్థం కాలేదు. కోర్టు అర్థం దానికి వీలు లేదు. అది ఎవరు స్వేచ్ఛ వాళ్ళది. వాళ్ళు తప్పు ఉంటే నిరూపించుకోండి. ఆయన నిజాయితీ పడి అయితే ఆయన నా శిలాన్ని శంకించబాకండి అని అంటాడు. కానీ నేను వార్త కనిపిస్తుంటాయి, ఆయన బొమ్మ అమ్మాయిల బొమ్మ కనిపిస్తుంటుంది. ఎట్టా ఇది మీ శిలాన్ని శంకించుకుని ఎట్టుకుంటారు. కాబట్టి మీరు ఎంక్వైరీ చేసుకోండి. అప్పుడు దాకా బాధ్యత తగ్గండి. టీడీ బోర్డు చైర్మన్ ఉండడానికి వీల్లేదు. తగ్గి ఆ తర్వాత ఎంక్వైరీ చేసి మనం నీ శీలాన్ని నిరూపించుకున్న తర్వాత నువ్వు సత్యుడు అనుకుంటే అప్పుడు మళ్ళీ 10 రాండి. అప్పుడు దాకా వద్దు.